హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు అందరి కళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ పైన ఉండడం చూస్తున్నాం. సో అటు కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య హోరాహోరీ పోటీ ఉండనుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ప్రజెంట్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి? సో ఎంటైర్గా ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ అండ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన కల్వ సుజాత మేడం గారు ఉన్నారు. వారితో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. సో ఎలా నడుస్తుంది మేడం జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది? మరి ఎవరి వైపు గెలుపు మొగ్గు చూపే అవకాశం ఉంది మేడం? ఇంకా జూబ్లీహిల్స్ లో నడకైతే రాలేదు కానీ ప్రజలకు అందుబాటులో కాంగ్రెస్ ఉంది, ప్రజల మధ్యలో కాంగ్రెస్ ఉంది. ఎలక్షన్ హోరాహోరీ ఉంది అనుకునే దానికన్నా వన్ సైడ్ ఉంది అని అనుకోవాలి. ఓకే మేడం, ఎక్కువగా బీఆర్ఎస్ ఫోకస్ చేసేది కాంగ్రెస్ పార్టీ నెగిటివిటీ, అంటే వాళ్ళు ఎక్కువ ప్రచారం చేసుకుని మేమేం చేస్తాము అన్నది కాదు, వీళ్ళు ఏం చేయలేదు అన్న దానిపైన ఫోకస్ పెట్టేశారు. ముఖ్యంగా నవీన్ యాదవ్ గారి పైన ఫోకస్ పెట్టడం. సో ఎంటర్ గా ఇటువైపే ఉంది ప్రచారం. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి బీఆర్ఎస్ వాళ్ళ నలుపు గురిగింజ తన నలిపెరగదు అన్నట్టు వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, జూబ్లీహిల్స్ లో చేసినటువంటి దోపిడీ, సెంటిమెంట్ మీద రాజేయాలే, చలిమంటలు కాపుకోవాలని చూస్తుండ్రు. అట్లనే అట్ ద సేమ్ టైం నవీన్ యాదవ్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. మేము ప్రతిరోజు ఖండిస్తున్నాము, కానీ మాకు ఇదే పని ఖండించడం. మేము ప్రజల వద్దకు వెళ్తున్నాము, ఓటు ప్రజలు వేస్తారు, బీఆర్ఎస్ తో మాకు పని లేదు. అయినా ఒక క్యాండిడేట్ ని వాళ్ళు పెట్టారు, అది కూడా ఒక మహిళని కన్నీటితో కూడుకున్నటువంటి ఎన్నికలు చేయాలని ఒక సెంటిమెంట్ ని ఆయుధంగా వాడుకున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు దాన్నే ఆయుధంగా వాడుకున్నారు, దాన్నే ఎలక్షన్ క్యాంపెయినింగ్ గా వాడుకున్నారు. అయితే ఆమె కన్నీటి క్యాంపెయినింగ్ లేదా నవీన్ యాదవ్ మీద బురద, ఈ రెండు తప్పించి గతంలో మేమేం చేసినాం? నిన్నటిదాకా మేమే అధికారంలో ఉన్నాం. ఇక్కడ మా నాయకుడే ఎమ్మెల్యేగా ఉండే. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి 2 సార్లు బీఆర్ఎస్ నుంచి, గతంలో ఇంకోసారి, మొత్తం 3 సార్లు గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉంటే చనిపోయిన వాళ్ళ మీద నిందలు వేయొద్దు. బట్ రాజకీయాల్లో సెంటిమెంట్లు కానీ ఇతర వ్యవహారాలన్నీ పక్కకు పెట్టి వాస్తవాలే మాట్లాడాలి. కాబట్టి నేను వాస్తవాలే చెప్తున్నా, వాస్తవాలే మాట్లాడతా. వాళ్ళు నవీన్ యాదవ్ ని ఎప్పుడైతే రౌడీ గూండా అని అంటుండ్రో, మరి కాస్త ముందుకెళ్ళి చూసుకుంటే మాగంటి గోపీనాథ్ ఏంటి? మాగంటి గోపీనాథ్ కార్యకర్తలనే కాదు, సామాన్య ప్రజల్ని. అంతెందుకు ఈ రోజు మేము బీఫామ్ ఇచ్చి నిలబెట్టినటువంటి నవీన్ యాదవ్ మీద 3rd డిగ్రీ ప్రయోగించింది వాస్తవమా అవాస్తవమా, ఇది అబద్ధమా అనేది తేల్చుకోవాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ నాయకుల మీద ఉంది. ఒక కార్యకర్త బ్యానర్ మీద అయిన ఫోటో చిన్నగా వేస్తేనే పెద్దదేయలేదు ఎందుకు అని ఏదో అభిమానంతో ఇంకొకళ్ళ మీద అభిమానంతో వేసుకున్నాడేమో. అది ఎమ్మెల్యే అయ్యుండి ఒక కార్యకర్త ఇంటికి పోయి ఇష్టం వచ్చినట్లు చితకబాదినటువంటి వీడియోలు మనం చూస్తున్నాం. అంతెందుకండి, పీజేఆర్ వీడియోలు, కేసీఆర్ పీజేఆర్ తో తిరిగిన వీడియోలు పెట్టుకుంటారు. సిగ్గుందా అని అడుగుతున్నా. పీజేఆర్ బార్న్ అండ్ బర్త్ రాజకీయం అంటే కాంగ్రెస్ చచ్చేంత వరకు కండువా మార్చలేదు, ఎన్ని కష్టాలు వచ్చినా కండువా మారవలేదు. రాజకీయంగా ఒకటే పార్టీ, ఒకటే కండువా, ఒకటే సిద్ధాంతాన్ని పట్టుకొని ఉన్నటువంటి పీజేఆర్ వీడియోల్ని కూడా సెంటిమెంట్ కింద వాడుకుంటున్నారంటే ఇంతకు మించి దారుణం, ఇంతకు మించి దౌర్భాగ్యం లేదనుకుంటా. 10 ఏళ్ళు మీరు ఏం చేసిండ్రో? తెరిచిన పుస్తకం కదా మీది 10 ఏళ్ళు. ఆ తెరిచిన పుస్తకాన్ని ప్రజల దగ్గర తీసుకొని పోవచ్చు కదా. అది వదిలేసి పీజేఆర్ని వాడుకుంటారు, నవీన్ యాదవ్ మీద బురద జల్లుతారు, ఆమె కన్నీటిని వాడుకుంటారు. ఈ కన్నీటిని వాడుకునేటప్పుడు నేను అడుగుతున్నా, కన్నీరు అనేది ఆమెకు రాజకీయంగా ఇంట్రెస్ట్ లేకున్నా కూడా ఆమెను తీసుకొని వచ్చి ప్రజల మధ్యలో తీసుకొని వచ్చి నిలబెట్టిండ్రు. ఆమెకు రియల్ గా చెప్పాలంటే ఇంట్రెస్ట్ లేదనే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఇంటర్వ్యూలో మాట్లాడడం మేము చూసినాం. వాళ్ళ బిడ్డలు కూడా మమ్మల్ని బలవంతాన తిప్పుతున్నారు, బలవంతాన మమ్మల్ని బయటికి తీసుకొస్తున్నారు అనే మాట కూడా వాళ్ళు మాట్లాడారు అనేది తెలిసింది. సరే, తీసుకొచ్చారు, పెట్టారు. ఇది రాజకీయము, సెంటిమెంట్ కాదు. గతంలో అట్లా సెంటిమెంట్ చూస్తే ఇదే పీజేఆర్ గారు చనిపోయినప్పుడు టీడీపీలు క్యాండిడేట్ ని అక్కడ పెట్టలేదు. మీరు క్యాండిడేట్ ని నిలబెట్టించి మా విష్ణువర్ధన్, అప్పుడు విష్ణువర్ధన్ మా పార్టీలో వాళ్ళ కొడుకు ఉండగా మీరు క్యాండిడేట్ ని నిలబెట్టారు. ఎందుకు ఆ రోజు మరి ఈ రోజు సెంటిమెంట్ అంటున్నారు, మా మీద మాట్లాడుతున్నారు కదా. ఇదే పి జనార్దన్ రెడ్డి తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి నిలబడ్డప్పుడు బై ఎలక్షన్లలో మీరు క్యాండిడేట్ పెట్టకుండా యునానిమస్ గా ఆయనకి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చేది ఉండే. ఎందుకు ఇవ్వలేదు? మీకు వర్తించండి, ఇంకొకరికి వర్తిస్తుంది. ఎట్లా? ఇప్పటి వరకు జరిగినటువంటి 7 తెలంగాణ వచ్చిన తర్వాత నాకు తెలిసి 7 బై ఎలక్షన్లు అయినాయి. ఇతరత్ర కారణాలు 1-2 ఉండొచ్చు, అన్ని చనిపోయిన కారణాలు. ఆ చనిపోయిన చోట 5 బీఆర్ఎస్ ఓడిపోయింది అనేది నాకున్నటువంటి అవగాహన. సో దట్ నేనేమంటున్నా అంటే
ప్రతిసారి మీరే ముందుకెళ్తారు, ఒక అడుగు ముందుకెళ్తారు. అప్పుడు మీ మీ మీద ఇంకొకళ్ళు తప్పకుండా నువ్వు పోటీగా రెడీగా ఉండి ఇది వరకు చేసినటువంటి వ్యవహారం అన్ని రెడీగా ఉన్నప్పుడు డెఫినెట్ గా యువతలో ఏమన్నా తక్కువ తింటారా? డెఫినెట్ గా పోటీలో నిలబడతారు. ఆ పోటీలో నిలబడి ఈ రోజు నవీన్ యాదవ్ కి ప్రతి ఒక్కరు కూడా నీరాజనం పడుతున్నారు. కాబట్టి అది తట్టుకునే శక్తి లేక వాళ్ళు గుండాలు అంటారు, నామినేషన్ ఏనికి పోయినప్పుడు కత్తులు కటారులు తీసుకొచ్చిండ్రు అంటారు, చెవులకు పోగులు వేసుకుర్రు అంటారు, ఏమేమో మాట్లాడుతుర్రు. అసలు యాదవులు అంటే చెవులకు పోగు వేసుకుంటారు, మీకు తెలుసో తెలియదు, గొంగడి కప్పుకొని చెవులకు పోగులు వేసుకుంటారు. మా ఇంట్లో మేము చిన్నప్పుడు చూసినటువంటి వాళ్ళు గొర్రెలు మేపేవాళ్ళు, ఆవులు మేపేవాళ్ళు, వాళ్ళు ఆ పాలు అమ్మేవాళ్ళు, పాల వ్యాపారం చేసేవాళ్ళు తప్పకుండా వాళ్ళు చెవులకు పోగేసుకుంటారు. సరే ఇవన్నీ కూడా పక్కన పెడదాం, ఇవన్నిటి కూడా మీరు గుండాలు అంటారు కదా, ఒక నిమిషం కోసం ఇవన్నీ పక్కన పెట్టేసి నేను అడుగుతున్నా, ఇదే యాదవ్ కుటుంబం నుంచి ఇదే నవీన్ యాదవ్ వాళ్ళ నాన్న చిన్న శ్రీశైలం యాదవ్ అయితే ఇంకొకైనా పెద్ద శ్రీశైలం యాదవ్ ఉన్నారు. ఆ పెద్ద శ్రీశైలం యాదవ్ కొడుకుని మీరు మరి అదే గుండాలన్నా మీరు అదే యాదవ్ కొడుకుని తీసుకొని వచ్చి మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు కదా. అంటే చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, దూరేదేమో సాని కొంపల అన్నట్టు, చెప్పేవేమో ఇట్లాంటి నీతులు చెప్తారు. చేసినప్పుడు దాన్ని అవలంబించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? మరి ఆ సల్మాన్ ఖాన్ అంట వాడిని ఒకటి తీసుకొని వచ్చారు నిన్న. ఆ సల్మాన్ ఖాన్కి కండువా కప్పేటప్పుడు సిగ్గు శరం ఉందా వీళ్ళకు అని అడుగుతున్నారు. 23 కేసులుండి, పోక్సో కేసుండి, పీడీ యాక్ట్ ఉండి, వాడు మానభంగాలు చేసి ఆడపిల్లల్ని మైనర్ పిల్లల్ని మానభంగం చేసిన మీ పార్టీ కండువా గప్పి బెడ్రూమ్ దాకా తీసుకొని పోయిన వాళ్ళు రేపు పొద్దున్న ప్రచారంలో ఏమని చూపిస్తారు? ఇగో మా పార్టీలో ఉన్నటువంటి రౌడీ, మా పార్టీలో ఉన్నటువంటి మానభంగం చేసే ఆడపిల్లలు కనబడితే మానభంగం చేసే రౌడీ. మీరు అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన కేసులు, ఎవరు అధికారంలో ఉన్నప్పుడుగా వాడి మీద మీరే అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టారు. 23 కేసులు ఉన్నాయి. వాడు బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు. సో ఇన్ని కేసులు ఉన్నోని మీరు కండువాలు కప్పి పక్క కావ్యా నుంచి మీ బెడ్రూమ్ల దాకా తీసుకొని పోయి వానికి నీరాజనం పాడుతుంటే మా నాయకుని మీద 10 మందికి అవసరమైతే తమ్మి అంటే పిలిస్తే పలికేటటువంటి వాడు అక్క దగ్గరికి పోతాడు, కొడుకులాగా పిలిస్తే వస్తాడు, ఏదైనా ఆపదుంటే అన్న అంటే వస్తాడు. అట్లాంటి వాడిని పట్టుకొని మీరు రౌడీ గూండా, మరి నువ్వు రౌడీ గూండాల దగ్గర నీ నామినేషన్కి పోయేటప్పుడో లేకపోతే నీ ఎలక్షన్లకో ప్రచార రథంకో అన్నిటికీ వాళ్ళ దగ్గర గడప దొక్కి డబ్బులు అడుక్కొచ్చుకున్నావు కదా, అప్పుడు గుర్తు రాలేదా? వాళ్ళు గుండాల పైసలు ఎట్లా తీసుకోవాలని, గుండాల ప్రచార రథం ఎట్లా తీసుకోవాలని మీకు అప్పుడు గుర్తు రాలేదు? ఇవన్నీ ఆ రోజు నీకు కనబడలేదు, ఆ రోజు అవకాశం ఉంది కదా అని వాడేసుకున్నావు. ఇప్పుడు మా పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి ఆయన మీద బురద చల్లుతున్నావు. ఒకవేళ మీ పార్టీలనే ఉండి మీరే బీఫామ్ ఇచ్చింటే ఈ మాట అంటుంటివా? అనగబోతుంటివి కదా. అంటే తను మెస్తే రంభ, తను మునుగుతే గంగ. అంటే మీకు ఎట్లా నచ్చితే అట్లా, మీకు ఎట్లా కావాలంటే అట్లా ఇక ఇట్లా చేసుకుంటా పోయి ఇవే చెప్తున్నారు. 10 ఏళ్లలో మేము రోడ్లు వేయించినామా, 10 ఏళ్లలో ఎవరికన్నా ఇబ్బంది పెట్టినామా, 10 ఏళ్లలో దుర్మార్గం చేసినామా, 10 ఏళ్లలో కబ్జాలు చేసినామా, ఇవన్నీ ఉన్నాయి మీ దగ్గర, ఇవన్నీ ఉన్నాయి. పోనీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎవరికన్నా ఇచ్చిరా? ఒక ఆమె నేను వీడియో చూసిన 10 లక్షలు ఇస్తానన్నాను, నేను ఎస్సీ క్యాండిడేట్ని, నా ఇంట్లో 28 ఓట్లున్నాయి, సచ్చినా కూడా బీఆర్ఎస్కి వెయ్యను, నేను కాంగ్రెస్కి వేస్తా, మా చుట్టాల ఓట్లు కూడా తీసుకొచ్చేస్తా. ఎందుకు అని అంటే 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇయ్యాలని అంటే 2 లక్షలు ఫస్ట్ నా అకౌంట్లో వెయ్యి అని కమిషన్ అడిగినట్టు, వెయ్యనందుకు ఆమె దళిత బంధు ఇవ్వకుండా గుంజుకున్నారు అని ఆమె చెప్పింది, క్యాన్సిల్ చేశారు. ఇగో ఇట్లాంటి చేసిన పనులు మీరు, మీ ఉద్దారకము, మీ హయాంలో జరిగినటువంటి స్కామ్లు ఇవన్నీ, భూ దందాలు మీవే, స్కాములు మీవే, మహిళల మీద ఇబ్బందులు పెట్టింది మీ పార్టీలోని, 3rd డిగ్రీ చేసింది మీరు, ఎంతో మంది ఇండ్లు కూల్చేసింది మీ వాళ్ళే. మళ్ళా మేము వస్తానంట బుల్డోజర్లు వచ్చినాయంట, హైడ్రా వస్తుందండి. మరి మీ నవీన్ యాదవ్ ఇల్లు కూలగొట్టినప్పుడు, ఇంకొకళ్ళు ఇల్లు కూలగొట్టినప్పుడు ఆయనకి ఎవరైతే కాదంటారో కాళ్ళ దగ్గరికి రాకపోతే వాళ్ళ ఇండ్లను కూలగొట్టిన ఇవన్నీ బుల్డోజర్ కన్నా అధ్వానం కాదా? ఉన్న పణంగా ఇండ్లను కూలగొట్టేసినటువంటి వ్యవహారం మీది కాదా? మరి ఇవన్నీ చెప్పుకొని రండి ఎన్నికలకి. నేను ఆమె మీద, సునీతమ్మ మీద ఎలాంటి ఆరోపణ చేయదలుచుకోలేదు. ఆమె మహిళ, భర్తను కోల్పోయి ఉంది, మాకు కూడా సానుభూతి ఉంది. మేము ఆ సానుభూతి కానీ ఆమె మీద వ్యతిరేకంగా ఏ విషయంలో మాట్లాడమేం దలుచుకోలేదు. కేవలం బీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా ఆమెకు కాకుండా ఇంకెవరికన్నా ఈయనుంటారు, ఆమెకి ఏదన్నా ఒకటి నామినేటెడ్ ఎమ్మెల్సీలో ఏదన్నా రేపు పొద్దున వచ్చినప్పుడు అవకాశం ఈయనుంటారు. ఎందుకంటే మీ దగ్గర క్యాండిడేట్లు దిక్కులేరు, మీ దగ్గర ఎవడు పోటీ చేయని అంటున్నారు. ఇంకోటి అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ప్రచారం చేస్తున్నారు, ఆమె ప్రాణం మీద పడరంట అందరూ. ఆడ హోటల్ పెట్టు, ఈడ హోటల్ పెట్టు అని 15 రోజుల నుంచి ఇష్టానుసారంగా మా తాండూరు ఎమ్మెల్యే గాడు, మాజీ ఎమ్మెల్యే గాడు, వాడు కూడా పోయి ఆడ ప్రచారం చేయడానికి వాడినంతా బలగమంతా వేసుకొని పోయి ఆడ 15 రోజుల నుంచి ఒక హోటల్ బుక్ చేయించుకొని
తాగి తందనాలు ఆడుతున్నాడు అనేది నాకు ఉన్నటువంటి సమాచారం. ఇగో ఇట్లాంటివన్నీ చేసి మీరేదో ఆడ ఉద్దారకం చేసినాము, మేమేదో చేస్తాము, ప్రజలు మాకు సానుభూతి మీద సెంటిమెంట్ మీద మేము ఏడిస్తే ఓట్లు పడతాయి అని అనుకుంటే అవివేకము. ప్రజలు మీకు 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు, ఆ 10 ఏళ్లలో మీరు అభివృద్ధి చేయలేదు. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చినాక 150 కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేసి మేము అభివృద్ధి పనులను మొదలు పెట్టినాం. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆగిపోయినాయి అవి. నేను ఏ గల్లీకి పోయినా ప్రచారానికి ఆ గల్లీలల్లో కనీసం డ్రైనేజ్ వాళ్ళే చెప్తున్నాడు, దుర్మార్గుడు మా మాజీ ఎమ్మెల్యే తాండ్రోడు చెప్తాడు, గల్లీలల్లో కంపు కొడుతుందంట, గల్లీలల్లో క్లీనింగ్ లేదంట. పారిశుద్ధం క్లీన్ చేయించాల్సిన ఎవడు? మీ కార్పొరేటరు నిలబడి పని చేయించాలి. ఇంకా కార్పొరేషన్ డిజాల్వ్ కాలే హైదరాబాద్ లో, మరి కార్పొరేటర్ ఏం పీకుతున్నది అని అడుగుతున్నా. ఆ డివిజన్లలో పనిచేసే కార్పొరేటర్లు ఏమైనా ఎందుకు మరి పరిశుభ్రత పాటించట్లేదు? ఏమన్నా మున్సిపాలిటీ మీ దగ్గర ఏమన్నా జీతాలు ఇవ్వకుండానో, లేకపోతే మీ జీతాలను గుంజుకొని ఇంకొకళ్ళ ఖాతాలు వేయడమో, లేకపోతే మీకు కమిషన్లు వస్తుంటే అడ్డుపడుతున్నారా? మీరు చేయాల్సిన బాధలు డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీళ్ళ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ, వీధి దీపాల వ్యవస్థ మీరు కదా చూసుకోవాలి. మా మీద ఎందుకు ఏడుస్తున్నారు? మీ కార్పొరేటర్లు ఉన్నారు. మీ కార్పొరేటర్లు వచ్చి మా ముఖ్యమంత్రి ప్రతిపక్షం ఎమ్మెల్యేలు వచ్చిన నిధులను ఇచ్చి వాళ్ళకి కావాల్సిన పనులను చేస్తున్నాడు. మీ ముఖ్యమంత్రి గతంలో ఫామ్ హౌస్ లో పండుకొని కనీసం మంత్రులకు అనుమతి ఇవ్వకుండా గేట్ దగ్గరికి కూడా. ఈరోజు మా ముఖ్యమంత్రి తన పరాయాన లేకుండా 119 నియోజకవర్గాలు ఏ ప్రతిపక్ష లీడర్ వచ్చినా ఎవ్వరు వచ్చినా వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ నియోజకవర్గాలలో అవకాశం ఇచ్చి సమయం ఇచ్చి నిధుల్ని కేటాయిస్తారు. మీ కార్పొరేటర్లకు ఏం మాయరోగం వచ్చింది చెప్పండి? మా కాంగ్రెస్ వాళ్ళు అయితే ఒక్కళ్ళేరే ఆడ, ఎవరన్నా ఉంటే ఒక్కళ్ళు ఉండొచ్చాడ. మరి ఏం బిక్తుండ్రు? ఎందుకు అభివృద్ధి జరుగుతలేదు? ఎందుకు పారిశుద్ధ్య క్లినిక్ జరగట్లేదు? ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీలు మాట్లాడుకుంటే బాగుంటుంది. మేము ఈరోజు సోషల్ మీడియాలో మాట్లాడినాము, మాకు 100 కోట్లు ఉన్నాయి, మేము సోషల్ మీడియాలు మెయింటైన్ చేస్తాము, మా బతికే సోషల్ మీడియా అని బతుకుతున్నటువంటి బీఆర్ఎస్లకు ఒక్కటే సమాధానం చెప్తున్నా. ఎన్నికలు 11వ తారీఖున ఉన్నాయి. సెంటిమెంట్ గెలుస్తుందా, అభివృద్ధి గెలుస్తుందా చూద్దాం. లాస్ట్ ఇంకొక పాయింట్ అడుగుతాను. ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అనేవి కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలన పైన ప్రజలు అసంతృప్తితో ఉన్నారు, సో దానికి నిదర్శనంగా కాబోతున్నాయని చెప్పేసి కేటీఆర్ గారు విమర్శ చేస్తారు. దీనికి ఏం చెప్తారు? ఇదిగో అమ్మ ఒకటే చెప్తా, అన్నం ఉడికిందాని గిజ్జా గిజ్జా బిస్కి చూడరు. ఆ దరిద్రునికి నేను చెప్తున్నా ఒకటి, ఈ రోజు జనతా గ్యారేజ్ అయింది టీఆర్ఎస్ భవనం అని చెప్తున్నాడు. సిగ్గులు ఎదురా నీకు? 10 ఏళ్ళు ఫామ్ హౌస్ లకు దగ్గర రానియలేరు. నువ్వు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి డ్రగ్స్ తో అలవాటు చేసినావు. ఈరోజు మేము ఎక్కడ ఒక డ్రగ్ ఎవరైనా అమ్ముతున్నాడో తీసుకుంటున్నారో అని తెలిస్తే అక్కడ మా ఈగల్ టీం వాళ్తున్నది. ఈరోజు పూర్తిగా స్ట్రిక్ట్ చేయాలి, డ్రగ్ రహిత తెలంగాణ హైదరాబాద్ ని చెయ్యాలని మా ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నారు. నీ వ్యవస్థలో మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉంటే హైదరాబాద్ ని మొత్తం డ్రగ్ మయం చేసిండ్రు. ఏం చేశారు మీరు అంటే ఈ 2 సంవత్సరాలు మీరు చేసింది కాక ఇంకో 3 సంవత్సరాలు కూడా ఆ నియోజకవర్గాన్ని డ్రగ్గిస్టులను తయారు చేద్దామనే ప్లానింగ్ ఉండేనా? ఏం వ్యవస్థను పాడు చేద్దాం? ఆ అలసు మీకు దొరకలేదు, ఈ రోజు అవకాశం మీకు తప్పిపోయింది అని మీరు భయపడుతున్నారు, అంతే కదా? మీరు ఈ రోజు ప్రచారానికి వచ్చిన మా మాజీ ఎమ్మెల్యే తాండూరు ఎమ్మెల్యే ఏం మొహం పెట్టుకొని ప్రచారం చేస్తాడు? నేను అడుగుతున్నా. నువ్వు బెంగళూరుకు పోయి డ్రగ్స్ లో పట్టుబడినది తెలియదా? డ్రగ్స్ తీసుకున్నావని తెలియదా? డ్రగ్స్ వ్యవహారం నువ్వు నడిపిస్తావని తెలియదా? ఈ జూబ్లీహిల్స్ లో నువ్వు ఏమేమి వ్యవహారాలు నడిపించినా నేను అంతా రేపు మొత్తం నీ ముంగలు చిట్టా పెడతా. నేనే లైవ్ లోకి వచ్చి చిట్టా అంతా పెడతా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం అడుగుతున్నా అంటే, ఈ రోజు నిన్న ఆటోలు ఎక్కిపోయారు ఈ దుర్మార్గులు. ఆటోలు ఎక్కిపోయి ఆటో కార్మికుల్ని బలవంతాన ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకోసము? బస్సుల వల్ల ఆటో కార్మికులు ఇబ్బంది పెడుతున్నారు. నేను అడుగుతా, గతంలో ఏనాడైనా బస్సు ఎక్కేటోడా ఆటోలు ఎక్కుతాడా? ఎక్కడ కదా. బస్సు ఏడు వరకు పోతుంది? బస్ స్టాండ్ వరకే పోతుంది. ఆ బస్ స్టాండ్ నుంచి ఇంటికి పోవాలంటే మళ్ళీ ఆటో అన్న బుక్ చేసుకోవాలి, ఆటో అన్న మాట్లాడుకొని పోవాలి. మరి ఇప్పుడు 10 కిలోమీటర్లు పోయేటోడు పేద మధ్య తరగతోడు ఆటోలు ఎందుకు పోతాడు? ఆ రోజు పోలే, ఈ రోజు పోలే, రేపటికి కూడా పోడు. మరి ఈ రోజు అలాంటి వాళ్లకు వసతుల్ని కల్పించినటువంటి ప్రభుత్వము నువ్వు ఈ రోజు బస్సుని తీసేయాలి. మహిళలకు ప్రభుత్వం అండగా నిలబడ్డది కాబట్టి కుళ్ళు, కుతంత్రము, కడుపులో విషము, నాగుపాము కన్నా ఇంకా అదొక దేవత. కానీ కాలనాగులాగా కడుపులో విషం పట్టుకొని ఎప్పుడైతే ఉచిత బస్సు ఇచ్చినామో ఆ రోజు నుంచి ఈ దరిద్రం కొట్టు వెధవలు ఏడుస్తూనే ఉన్నారు. ఉచిత బస్సు ఇచ్చినప్పటి నుంచి మీ హయాంలో ఆర్టీసీ ఉద్యోగస్తులు 50 మంది చచ్చిపోయినా దిక్కు దివాణా లేదు. మా హయాం వచ్చినాక మీరు ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని తీసేస్తాము, ప్రైవేటైజేషన్ చేస్తాము అనేది ఆ రోజు మీరు చేసినటువంటిది. ఆ తర్వాత మేము ప్రభుత్వంలోకి వచ్చినాక 200 కోట్ల మంది మహిళల టికెట్లను కట్ చేస్తే
ఈ రోజు వేల కోట్ల రూపాయల ఆదాయం ఆర్టీసీకి ఇచ్చి లాభాల దిశగా మేము నడిపిస్తూ కనీసం సుమారుగా 200-300 బస్సులు కదిగిన, నాకు తెలిసి 1000 బస్సులు అనుకుంటే ఇప్పటిదాకా 1000 బస్సుల్ని అదనంగా కొత్త బస్సుల్ని పెట్టి హైదరాబాద్ మహానగరమే కాదు చుట్టుపక్కల ఏ ఊరు నుంచి వచ్చినా పూర్తిగా ఉచితంగా ఇస్తున్నటువంటి బస్సుకి ఈరోజు ఆటంకం కల్పియాలని మా మహిళలు నెలకి ఎంతో కొంత గొప్ప 2-3 వేల రూపాయలు ఆదా చేసుకుంటుంటే కడుపు కుట్టి ఆ మహిళలు రోడ్డు మీదకి వస్తలేరు. వాళ్ళు ఆనందంగా ఉన్నారు. కూరగాయలు అమ్ముకున్నటోడైనా సరే, టీ కొట్టోడైనా సరే, ఇడ్లీ అమ్ముకున్నటోడైనా సరే, కూలికి పోయేటోడైనా సరే, ఎవరైనా సరే మహిళలు ఈరోజు ఉచిత బస్సులో ఎక్కి 2-3 వేల రూపాయలు ఆదా చేసుకుంటే కడుపులో మంటలేసి ఆ బస్సు బంద్ చేయాలని ఆటో కార్మికులతోని నువ్వు ఈరోజు ఆటోలలో ఎక్కి ధర్నా చేస్తుంటే అదొక్కటే నిదర్శనం చాలు. మేము చేసినటువంటి అభివృద్ధికి నువ్వు ఆటంకం కల్పిస్తున్నావు. ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు. మేము ఇస్తామన్నాం 12,000. ఈ రోజు మీ దరిద్రం గొట్టు నాయాలు చేసినటువంటి పాప కర్మానికి తెలంగాణ ప్రజలు, పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు అనుభవిస్తున్నారు. 8.5 లక్షల కోట్ల అప్పు చేయకపోయినంటే మేము కట్టేటటువంటి 6.5 కోట్ల రూపాయల నెలకు ఏదైతే వడ్డీ ఉందో ఆ వడ్డీ ఈరోజు ఆటో డ్రైవర్లకు ఇస్తుంటిమి, 2,500 ఇస్తుంటిమి. ఇంకా అదనంగా మేము ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తుంటే మీరు చేసిన పాపం పనికే ఈరోజు అది తెలంగాణ ప్రజలందరూ కూడా అసలు సంబంధం లేని ప్రతి ఒక్కడు, పుట్టిన బిడ్డ ప్రతి ఒక్కడు 1.5 నుంచి 2 లక్షల రూపాయల నెత్తి మీద అప్పు భారాన్ని మోపింది కాక నువ్వు వాళ్ళందరూ ఏ పాపం తెలియని వాళ్ళ నెత్తి మీద కూడా అసలు ప్రభుత్వం అంటే తెలియనోళ్ళు, ఈ అప్పంటే తెలియనోళ్ళు, నువ్వు చేసిన పాపానికి బాధ్యులు కాని వాళ్ళందరూ కూడా అనుభవిస్తుంటే ఈరోజు మేము ఒక్కొక్కటి నెరవేర్చి ప్రజలకు కనీసం 200 యూనిట్ల గ్యాస్ ఉచిత కరెంట్ ఇస్తే వాళ్ళు కనీసం 1000 రూపాయలు, 800 నుంచి 1000 రూపాయలు ఆదా చేసుకుంటున్నారు. 500కే గ్యాస్ ఇస్తే 500 రూపాయలు గ్యాస్ మీద ఆదా చేసుకుంటున్నారు. వడ్డీ లేని రుణాలు ఇస్తే 60 లక్షల మంది డాక్రా మహిళలు ఈరోజు వివిధ రకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఉచిత బస్సు ఇస్తే దాని మీద ఊర్లలో నుంచి వచ్చి హైదరాబాద్ వరకు వచ్చేవాళ్ళు, లేదా ఉద్యోగానికి పోయేవాళ్ళు, లేదా కాలేజీలకు స్కూళ్ళకి పోయే పిల్లలు, ఇంతమంది రకరకాల వ్యవస్థల్లో 2,000 నుంచి 3,000కు పైగా ఈరోజు ఆదా చేస్తున్నటువంటి బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా మేమిచ్చినటువంటివి కావా? ఈరోజు 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఇస్తున్నది మేం కాదా? ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లను ఇచ్చింది మేం కాదా? మీరు 10 ఏళ్ళు మీకు అధికారం ఇస్తే 30,000 ఇండ్లను కూడా కట్టియలేదు. మేము అధికారంలోకి వచ్చినాక 60,000 ప్లస్ 15,000 75,000 ఉద్యోగాల్ని నియమించింది మేం కాదా? మీ హయాంలో 10 ఏళ్లలో 30,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవన్నీ చేసిన పాపం పనులు మీవి కాదా? మేము 2 ఏళ్లు కాకముందే ఇన్ని అభివృద్ధి చేసినాం. నువ్వు అన్ని లక్షల కోట్ల అప్పులు పెట్టినా రూపాయి ప్రతి శాఖల నుంచి గుంజుకొని వచ్చి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. పైగా మా మీద దండుపాలెం బ్యాచు, లేకపోతే గుండాల బ్యాచు, లేకపోతే మహిళల్ని అధికారుల్ని ఇండ్లలోకి పిలిపించుకునే బ్యాచ్, ఇవన్నీ నువ్వు ఎవడి మీద నిందేస్తున్నారా? మీకు అలవాటు అది ఫామ్ హౌస్లలో చేసే పనులన్నీ మంది కంట కడుతున్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆ రోజు అధికారిని ఆ ఎర్రబెల్లి దయాకరు స్టేజ్ మీద ఊపుతున్నావు, కింద ఊపుతలేవు అనే మాట మాట్లాడినప్పుడు ఒక అధికారిని పట్టుకొని ఏమైందిరా అనేది, ఎక్కడ పోయినరా మీరందరూ? ఆ రోజు ఈ రోజు మా మీద మాట్లాడితే మేము ఊరుకుంటామా? మేము మా ప్రభుత్వంలో అయినా సరే, మా అధికారుల మీద అయినా సరే, ఎవరి మీద అయినా సరే నిందలు వచ్చినా, అభియోగాలు వచ్చినా, తప్పుడు పనులు చేసినా మేమే ఊరుకోం. వీరేంద్ర మాట్లాడేది ఈ మహిళా మండలందరూ నిన్న మహిళా కమిషన్ దగ్గర పోయినంటమ్మా. ఆ మహిళా మండలందరికీ నేను అడుగుతున్న, కేసీఆర్ తొలి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన మన కనీసం క్యాబినెట్ లో ఒక్కటంటే ఒక్క మంత్రివర్గాన్ని ఇయ్యనప్పుడు ఈ మహిళా మండలి ఏం చేసినాం? ఇదే సునీతా లక్ష్మారెడ్డికి అడుగుతున్నా. నేను స్వయాన రోడ్డు మీద ధర్నా చేసిన మహిళా కమిషన్ కావాలని 6 సంవత్సరాలు ధర్నా చేస్తే 6 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడినాక రెండోసారి ఏర్పడిన తర్వాత మహిళా కమిషన్, అది మా పుణ్యం. ఆమె సునీతా లక్ష్మారెడ్డి పోయి ఆ సీట్లో కూర్చోడానికి మాలాంటోళ్ళు ఇప్పటికీ కేసులు అనుభవిస్తున్నాం. మాలాంటోళ్ళు రోడ్ల మీద ధర్నా చేస్తే మహిళా కమిషన్ ఇచ్చారు. ఇదో కవితకు అడుగుతున్నా, సునీతా లక్ష్మారెడ్డికి అడుగుతున్నా, సబితా ఇంద్రారెడ్డికి అడుగుతున్నా, పద్మా దేవేందర్ రెడ్డికి అడుగుతున్నా, ఇంతమందిని అడుగుతున్నా. మీరు గతంలో కేసీఆర్ ని ప్రశ్నించని ప్రశ్నలన్నీ ఈ రోజు మీ కేసీఆర్ ప్రశ్నించినా మీకు దొరకడు కాబట్టి, మా ముఖ్యమంత్రి అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటాడు కాబట్టి మీ కేసీఆర్ మీద విసిరాల్సినటువంటి ప్రశ్నలన్నీ మా ముఖ్యమంత్రి మీద ఇస్తున్నారు. అయినా పర్వాలేదు, మిమ్మల్ని మేము క్షమిస్తాం, మహిళలు కాబట్టి క్షమిస్తాం. కానీ గతంలో వేయాల్సినటువంటి ప్రశ్నలు ఈ రోజు నేను అడుగుతున్నా. ఫామ్ హౌస్ లో పండుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రిని పోయి ఇగో ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ మమ్మల్ని అడుగుతున్నారు. ఆ రోజు ఎందుకు నీ బిడ్డకు ఒక్కదానికే ప్రాధాన్యతనిచ్చినావు? ఆ రోజు ఎందుకు తొలి క్యాబినెట్ లో మంత్రి పదవి ఇయ్యలేదు? ఎందుకు 5 ఏళ్లు మహిళా కమిషన్ ఇయ్యలేదు? ఎందుకు వందలాది మంది ఆడపిల్లలు మానభంగమై చచ్చిపోతుంటే కూడా కనీసం ఎక్కువలు కూడా పరామర్శకు రాలేదు? మేము నడి రోడ్ల మీద ధర్నాలు చేసినాం.
ఎన్నో కేసులు మేము చివరి వరకు తీసుకొని వచ్చినాయి, మేము కేసులు ధర్నాలు చేసి. మరి ఆ రోజు ఎవరం ముంగలు రాలేదని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. బాపు అని అడగండి పోయి, మాకెందుకమ్మా ప్రశ్నించేది? ప్రజల మధ్యలో ఉండి మీరు చేసిన అప్పుని భరిస్తూ 6,500 కోట్ల రూపాయలు నెల నెల వడ్డీలు కడుతూ మీరు చేసిన పాపానికి కాళేశ్వరం పోయి కాలనాగయ్యి సముద్రంలో కలిసినంత పని అయిపోయింది. అది మొత్తం కథమైంది. 1,00,000 కోట్లు ఎవరి నెత్తి మీద పడ్డాయి? ఇప్పుడు అవి మా నెత్తి మీద పడ్డాయి కదా. నువ్వు చేసిన పాపానికి మేమేందుకు అనుభవించాలి? 4 కోట్ల మంది ప్రజలము. ఆ 1,00,000 కోట్ల వడ్డీ అంతా మేమే కడుతున్నాం కదా. ఇప్పుడు మా డబ్బే కదా. అవే లేకపోతే 6,500 కోట్లు నెల నెల లేకపోతే ఇంకో 1000 ఇండ్లు తయారైతాయి. ఇంకో 1,00,000 మందికి నెల నెల వడ్డీ లేని రుణాలు ఇవ్వచ్చు. అరే ఎన్నో చేయొచ్చు కదా. మేము నీకు ఆ రోజు 72,000 కోట్ల మిగులు బడ్జెట్తో అప్పుతో ఇచ్చినాం. 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చినాం. ఏమైంది రాష్ట్రం? ధనిక రాష్ట్రం, అప్పుల రాష్ట్రంగా చేసినాం. మేము నిన్ను ప్రశ్న వేయాలి, నిన్ను నడి రోడ్డు మీద బట్టలిప్పి అడగాలి మిమ్మల్ని అందరినీ, మీ నాయకులను అందరినీ. ఈరోజు ప్రశ్నిస్తూ ఆటోలలో తిరుగుతున్న వాళ్ళందరూ అది విడిచిపెట్టేసి మా మీద విరుచుకుపడి మా మీద అంటుంటే, అసలు పాపం పని అంతా మీరు చేసి అది మేము ఫినాయిల్ వేసి యాసిడ్ వేసి మేము గడుగుతుంటే మా మీద విరుచుకుపడతా ఏం మొహం పెట్టుకొని పోతారు జూబ్లీహిల్స్ లా అని అడుగుతున్నా నేను. ఇది చెప్పండి ఫస్ట్. కేసీఆర్ అడుగుతున్నా నేను, కేంద్రం దొంగ నోట్లు అది ఏది ఏమంటారు నోట్ల మార్పిడి జరిగినప్పుడు కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు? 15 లక్షల 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను కేంద్రం అడిగింది, ఇస్తాను వాగ్దానం చేసినప్పుడు ఇదే కేసీఆర్ కేటీఆర్ ఎందుకు మా 2 కోట్లలో మా తెలంగాణ వాటా ఎక్కడ పోయింది, కేంద్రం ఇచ్చే వాటా అని ఎందుకు అడగలేదు? ఒక్కొక్కని అకౌంట్లో 15 లక్షలు వేస్తాను మోదీ ఆ రోజు పలికితే, ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలేదు? అయినా వాళ్ళని అడగండి మీరు. కేంద్రము ఈ రోజు 50 రూపాయలు ఉన్న పెట్రోల్ ని 100 రూపాయలు చేసింది, 60 రూపాయలు ఉన్న డాలర్ ని 88 రూపాయలు చేసింది. వాళ్ళని ప్రశ్నించండి. మమ్మల్ని ఏం అడిగేది మీరు? మమ్మల్ని అడిగే అర్హత మీకు ఎవరికన్నా ఉన్నదా? మమ్మల్ని ప్రశ్నించే కనీసం నాలుక మీద ఉచ్చరించే అధికారం కూడా మీకు లేదు. మీరేందయ్యా మమ్మల్ని అడుగుతారు? మీరు ఒక్క ప్రశ్న అడిగితే 100 జవాబులు మా దగ్గర ఉన్నాయి. మేము అడిగే ప్రశ్నలకు మీ దగ్గర జవాబులు ఉన్నాయేమో చూసుకోండి. ఎంత మెజారిటీ రాబోతుంది మేడం ఫైనల్ గా? మేము మెజార్టీ గురించి కాదు, అత్యధికంగా మెజార్టీ వస్తుందని చెప్తున్నాం. ఆల్రెడీ గెలుపు అందరు డిసైడ్ చేశారు, మేం కాదు. ప్రజల ఆశీర్వాదం ఉన్నది. చెయ్యి గుర్తు హస్తం అభయహస్తంగా ఉంది. నవీన్ యాదవ్ నియోజకవర్గం ప్రజలకు అండగా నిలబడి ఉంటాడు. అధికారం ఉన్నా లేకున్నా 2 సార్లు ఇంతకు ముందు కంటెస్ట్ చేసిండు. ఆ పిల్లగాడు 20 ఏళ్ల వయసు నుంచి రాజకీయం చేస్తున్నాడు. అండ్ మోర్ ఎవర్ ఆ చుట్టుపక్కల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆపద ఉన్న ప్రతి ఒక్కరికి, వాళ్ళ గడప దొక్కిన ప్రతి ఒక్కరికి అన్నం పెట్టిండ్రు. అవసరం ఉంటే డబ్బిచ్చి ఆదుకున్నారు. ఈ రోజు ఒక ఎమ్మెల్యేని చేస్తే ప్రతి ఒక్కల సమస్యల్ని పరిష్కారం చేస్తారు. అభివృద్ధి దిశగా బాటలేస్తుంది నియోజకవర్గం. అందరు అనుకుంటారు జూబ్లీహిల్స్ అంటే ఒక పెద్ద ప్రపంచానికే కనబడేటటువంటి ఒక పెద్ద బంగ్లాలుండి పెద్ద డెవలప్డ్ కాన్స్టిట్యున్సీ అంటారు. కాదు, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే మాకు మీరు చూసి ఉంటారు, మేము కూడా చూసినాం. అక్కడ ఉన్నటువంటి బస్తీలు పడుతున్నటువంటి బాధలు మాకు తెలుసు. ఆ బస్తీలంతా అభివృద్ధి జరగాలి. ఆ బస్తీలో ఉన్న వాళ్ళకి ఇంకోటి అడుగుతున్నాను, మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉంటే ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే. మేము ఈరోజు సన్నబియ్యం ఇస్తున్నాం. మేము ఈరోజు 12 లక్షల రేషన్ కార్డులను, కొత్త రేషన్ కార్డులను ఇచ్చినాం. 10 ఏళ్లలో ఒక్కటి ఇయ్యకపోగా 19 లక్షల రేషన్ కార్డులను తొలగించినాం. దుర్మార్గుడా, ఉన్నోళ్ళని తొలగించినావు, ఒక్కోళ్ళని కొత్తోళ్ళని చేర్చలేదు. పెండ్లైన పిల్లలు అత్తగారింటికి పోతే ఆడ రేషన్ లేదు. పేదింటోడు నీకు బియ్యం లేవు అన్నప్పుడు అత్తగారు ఎట్టుంటది? మన ఇంట్లో కొత్త కోడలు వచ్చినప్పుడు మన ఇంట్లో రేషన్ కార్డు లేదు. ఏంద్ర నువ్వు మాట్లాడేది? పుట్టిన పిల్లల్ని యాడ్ చేయలేవు, చచ్చిపోయిన వాళ్ళని తీసేయలేవు, కొత్తోళ్ళని యాడ్ చేయలేవు. నువ్వు మాట్లాడేది ఏంటి? 12 లక్షల రేషన్ కార్డులు 2 ఏళ్లలో ఇచ్చి చూపించినాం మేము. 6 నెలల్లో 12 లక్షల రేషన్ కార్డులు కొత్తవి ఇచ్చినాం మేము. కొత్తోళ్ళని పాత రేషన్ కార్డులల్లా లేనోళ్ళకు వాళ్ళ పేరెంట్సో వాళ్ళ అత్తగారింట్లోనో అవి కూడా యాడ్ చేయించినాం. ఈ రోజు 4 కోట్ల మంది ప్రజలు సన్న బియ్యం, గొప్పోడైనా పేదోడైనా డైనింగ్ టేబుల్ మీద అయినా సరే పీట మీద కూర్చున్నోడైనా అందరు సమానమని మా ముఖ్యమంత్రి అందరు సన్నబియ్యం పెడుతున్నాడు. నువ్వేం చేసినరా దుర్మార్గులారా? వరేస్తే ఉరి అన్నావు నువ్వు. అదే వడ్లేసినోనికి ఈ రోజు అవే బియ్యం కొని మేము 500 రూపాయలు బోనస్ ఇచ్చి వాళ్ళకి ఈ రోజు ఆ బియ్యం కొని వాళ్ళకి సన్న బియ్యం అన్నం పెడుతున్నాం మేము. నీ కాళేశ్వరం ఒక్క చుక్క నీళ్లు లేకున్నా లక్షల టన్నుల్ని పండిస్తుంది ఈరోజు తెలంగాణ రైతాంగం. నువ్వేం చేసినావు? చెప్పుకొని గొప్ప పేరు గొప్ప ఊరు దిబ్బ. బుర్జు ఖలీఫాల ఫ్లాట్ కొంటే అయిపోయిందా? తెలంగాణ 4 కోట్ల మందికి బుర్జు ఖలీఫాలు ఇల్లున్నట్టేనా? ఇవన్నీ మాట్లాడితే మస్తు ఉంటాయి. రమ్మని చెప్పు, తుమ్మి మేము తెలుసుకుందాం అడ జూబ్లీహిల్స్ లా. ఏడి రమ్మంటాడు రా, బస్తీ మే సవాల్.